అంటే ఈ ఒడ్లు పండించడానికే బోనస్ చేయాలి. ఈ రైతు బంధు అంత ఎందుకు అప్పుల పాలు మంచిది కాదా ఎందుకు రైతులు ముఖ్యం మనకు భారం మంచి రైతు బంధు పెట్టుబడి సాయం ఏ సాయం అది గుద్దవలసిన అందరికీ సాయం యాభైకి 2 ఎకరాలకు ఇచ్చామంటే అది విలువ. ఈ 5 ఎకరాలకు 10 ఎకరాలకు ఇస్తే 20 ఎకరాలకు ఇస్తే అదేం గుద్దవలసినకే బాగుంది. మంచిగా రుణమాఫీ అయిందా నీకు? ఎంత? 1,00,000 రూపాయలు అయింది. కేసీఆర్ ఉన్నత అయింది, ఉన్నత అయింది. 2 సార్లు అయినా. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. రైతుల పట్ల ఎట్లా ఉందండి మీకు? ఇప్పుడు మీకేమైనా పెట్టుబడి సాయం కింద యూరియా బస్తా టైంకి ఇచ్చుడు, విత్తనాలు ఇచ్చుడు ఎట్లా యూరియా బస్తా అంటే ఇది దానికైనా మంచిగా చెప్తాను దొరుకుతుంది. అంటే యాప్లోనా? మా ప్రభుత్వం బరాబర్ బరాబరేనా? ఎందుకంటే మన రైతుకి ఎన్ని కావాలన్నా వెళ్ళి ఇస్తాను. ఎకరానికి ఒక బస్సు సరిపోతుంది. ఎకరానికి ఎందుకు ఇస్తాను? ఎకరానికి 3 బస్తాలు ఇస్తాను. 3 సార్లు ఇస్తాను కదా? 3 సార్లు ఇస్తాను. ఎకరానికి 3 బస్తాలు. పెద్ద ఫోన్ ఉందా? మరి ఎట్లా నువ్వు ఎట్లా బుక్ చేసుకుంటున్నావు? ఇప్పుడు మీకు కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, కాలువలు ఉన్నాయా? ఎప్పుడైనా వచ్చినా? ఎప్పుడు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే మీ పట్ల, రైతుల పట్ల ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? కేసీఆర్ అంటే టైంకు రైతు బంధు అంటే వ్యవసాయం గురించి అంటే మంచిది. ఇప్పుడు ఏమంత మంచిది. ఇట్లా మీకు 6 గ్యారెంటీలు అమలు చేస్తాను చెప్తుండే, చేసిండు? ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిండట, అది ఇచ్చినకి ఎవరికి ఇచ్చింది. సన్న బియ్యం ఇస్తుండట. సన్న బియ్యం కేసీఆర్ నాకు ఏం ఇస్తాను? మోడీ ఇస్తాను, ఇవే ఇస్తాను. మోడీ ప్రభుత్వం ఇస్తాను. ఓకే. ఫ్రీ కరెంట్ వస్తుందా మీ ఇంట్లో? ఫ్రీ అంటే అప్రూవ్ చేసే కరెంట్. అదే కరెంట్ 24 గంటలు కరెంట్ వస్తుందా మీకు? బయట కరెంట్ పర్వాలేదు. 24 గంటలు కరెంట్ వస్తుందా మీకు? 24 గంటలు అంటే నైట్ ఉంటుంది. నైట్ ఉంటలేదు. 6 గంటలకు వస్తుంది, మళ్ళీ 6 గంటలు. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు 20 గంటలు వచ్చింది. ఈ కరెంట్ చాలు. ఈ కరెంట్ చాలు. 3 గంటలు కరెంట్ సరిపోతాడా? సరిపోతా మీకు? 3 గంటలకు రేవంత్ రెడ్డి అంటాడు కదా, మరి మీరు సరిపోదు. రైతులు సరిపోదు. పక్క రైతుకైతే సరిపోతుంది. ఈ 20 ఎకరాలు 10 ఎకరాలు సరిపోతుంది. పక్క రైతుకైతే సరిపోతుంది. 1 ఎకరం 2 ఎకరాలు సరిపోతుంది. కేసీఆర్ పరిపాలన బాగుండేనా, లేకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుండే? అంటే ఎవరిది మంచిగా ఉందా చెప్పాలి? కేసీఆర్ ప్రభుత్వమే బాగుంది. తిరిగి తెచ్చింది కేసీఆర్. మీకు తెలివి వచ్చింది అప్పుడు ఎట్లా వ్యవసాయం చేసుకోవాలి? వ్యవసాయం చేసుకోవాలంటే కేసీఆర్ వచ్చాక తెలివి వచ్చింది. ఇప్పుడు ఏమున్నది? ఏం చెప్తాండి? ఏం కట్టలేదు. రైతుల గురించి పట్టించుకోలేదు. మంచిగా సభలు పెడుతుంది. ఏ సభలు పెడతాండి? రైతు బంధు ఎక్కడైనా మీకు రైతు బంధు కావాలంటే మీటింగ్ పెడతా అండి. అంత అవసరం. ఆయన ఇచ్చిన రైతు బంధు ఎన్నిసార్లు వస్తా ఉంది రైతు బంధు? ఇప్పుడు ఈయన గెలిచిన కానీ 2సారి వచ్చింది. కడవేంది మీకు ఇంకేముంది? ఎప్పుడెప్పుడు వచ్చినాయి? అవసరం వచ్చి ఈసారి వచ్చింది. అంటే నాట్ల టైంకి వచ్చిందా, లేకుంటే నాటు టైం దాకా కేసీఆర్ మంచి టైంకి వచ్చింది. అప్పుడు పైసలు ఒకటేసారి పడేది, ఒక్కసారి టైంకి ఇచ్చేది. మళ్ళీ ఊర్లో ఏమనుకుంటారు తాత? కేసీఆర్ రావాలనుకుంటారు. కేసీఆర్ ఎందుకు కేసీఆర్ ఎందుకు రావాలి? మళ్ళీ ఎందుకు రావాలంటే ఆయన మామూలు మంచి నీళ్ళు కేసీఆర్ కాళేశ్వరం కట్టినా మీకు తెలుసు. దానివల్ల నీళ్లు ఏమైనా వస్తున్నాయా? వస్తలేవు. ఒక్కటి కూలిపోతే ఏమవుతుంది? గిరి కట్టే దమ్ము లేదా? ఒక్క పిల్లలు కూలిపోతే అంత కట్టే దమ్ము లేదా? ఆయన మొత్తం కట్టింది కదా, మిస్ అయ్యి కూలిపోయింది అనుకో, చదువు వస్తుంది కదా. దాని ఊక పురుగు వస్తే ఎట్లా? దాన్ని కూల కొడతారట దాన్ని. ఇప్పుడు అది మొత్తం కూల కొట్టడం అవసరం లేదు. అది ఒక్క పిల్లలు కాకపోతే 2 పిల్లలు కూలగొట్టు చేసి అంత దమ్ము లేదా? వాళ్ళ ప్రభుత్వం అధికారం, వాళ్ళ అధికారమే ఉన్నది. అమ్మా అంటే 4,000-5,000 కోట్లు అవుతుంది. ఎన్ని కోట్లు అయినా కానీ కట్టవచ్చు కదా. 100 కోట్లు పెట్టి కట్టవచ్చు. 2 పిల్లలకు 10 కోట్లు పెడితే ఏమవుతుంది? 3 సంవత్సరాలు అయింది ఇప్పుడు దాకా. ఇప్పటి వరకు దాన్ని మెసేజ్ ఇచ్చారు. దాన్ని పర్య పెట్టిందని
ఇప్పుడు బాగు చేస్తే పేరు కేసీఆర్ కొత్తదాన్ని చేస్తున్నాడా లేకపోతే ఎట్లా? అదా బాగు చేస్తే ఈయన బాగు చేస్తే ఈయనకే వస్తుంది. ఆయన ఊడిపోయినా కానీ పరువులు చేసిందంటే వస్తుంది. ఆయన చేయకపోయినా అనుకో మళ్ళీ కేసీఆర్ పేరు వస్తుంది. ఓకే. కాళేశ్వరం నీళ్లు ఎప్పుడైనా ఇటు వచ్చినాయా మీకు? అంటే పక్క ఊరు కానీ మనకు రాకుండా మన లింగపల్లి కరీంల ఏరియా రాకుండా చుట్టూ ఏరియా మన జిల్లాలో మొత్తం కవర్ అయింది రైతు పరిస్థితి. అది దేనికి పనికి రాకుండా కట్టిరా కాళేశ్వరాన్ని లేదు, అది కాదు కరెక్ట్ కట్టారు. నీకు వచ్చింది చూసి వచ్చినా నువ్వు ఎప్పుడైనా? పోయినా పోయినా. ఎట్లా ఉంది అది కాళేశ్వరం? ఉన్నది ఇలా పంపుల ద్వారా కొడతా ఉంది కదా. ఇప్పుడు వీళ్ళకి ఏమైతుంది, ఇప్పుడు పంపుల ద్వారా నీళ్ళు అంటే ఇప్పుడు రైతు మంచి టైం నీళ్ళు ఇయ్యక అలా నీళ్లు పెట్టుకొని ఇది కూడిపోయింది అది కూడిపోయింది అంటే ఈ టైం దాటిపోయాక నువ్వు నీళ్ళు ఇస్తే ఏం లాభం చెప్పి? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు టైం దాటినాక నీళ్ళు ఇస్తే ఏం లాభం? అది ఈ టైం వరకు నీళ్ళు ఇవ్వాలి, నువ్వు రైతులు బతికేంత టైం అయింది. అసలు కరువు కరువు ఏం కరువు ఉంది? నీళ్ళ కరువు ఉంది నీకు ఎప్పుడు పోతామన్నా నీళ్ళు. ఇప్పుడు ఈ కాలం ఇప్పుడు నీళ్ళ కరువే ఉన్నది. కేసీఆర్ అప్పుడు 20 గంటలు నీళ్ళు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఇక్కడ? మా ఎమ్మెల్యే ఎట్లా ఉంది ఆయన పనితీరు? ఆయన పని అంటే కాంగ్రెస్ ఏ పార్టీలో గెలిచాడు ఆయన? టీఆర్ఎస్ లో గెలిచాడు. టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ దేనికి పోయిండు అసలు? పార్టీ ఎందుకు మారిండు? పార్టీ ఏం మారిందంటే డబ్బు కోసం పోతుంది వాళ్ళు. ఏం లేదు, ఏ పార్టీ మొత్తం ప్రజల కోసం పోతున్నా, అభివృద్ధి కోసం. అభివృద్ధి ఏం లేదు. 14,000 కోట్లతోనే అభివృద్ధి చేసిన ఏమైనా చేసిన? ఏం లేదు మాకు అభివృద్ధి లేదు. లింగంపల్లి పేరు దాని ఎత్తానికి అది పేరు ఇచ్చింది రైతు. మా లింగంపల్లి మళ్ళీ ఏ పార్టీ నుంచి నిలబడతాడా కరెన్స్ గారు? ఆయన ఏ పార్టీ నిలబడ్డా కష్టం. గెలడా? ఎందుకనే గెలవాడు? పోయింది రేవంత్ రెడ్డి అయినా గెలుస్తాడా మళ్ళా? రేవంత్ రెడ్డి గెలవాడు. మిమ్మల్ని అనుకుని అక్కడ సార్ ఇంకా 5 సంవత్సరాలు ఉంటాను. 5 సంవత్సరాలు కాదు, ఇంకా 2 సంవత్సరాలు కూడా కష్టం. సార్ ఏం పాపం చేసిండో రేవంత్ రెడ్డి సార్? ఏం పాపం చేసినా మంచిగా ప్రభుత్వం మళ్ళా ఊర్లో అనుకుంటారు కేసీఆర్ సార్ రావాలి, కేసీఆర్ రావాలి, పని చేసినా చెప్తారు. ఈయన చేస్తున్నాడా? ఏం చెప్తా ఉంది? ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఎందుకే? ఫ్రీ బస్ టీచర్లకు పెద్ద పెద్ద జాబులకి అవసరం, మ్యాథ్స్ పేదలకు ఏమవసరం చెప్పండి. ఒక ఇంట్లో 10,000 మిగులుతుందట. అది మిగులుతుంది. మిమ్మల్ని కూడా మిగులుతుంది. మాకైతే మిగులుతాయి. ఓట్లేదు ఒక 1 లక్షలు కలిసి జీతాలే బస్సులో ప్యాసులోనే పోతాను. మాకేమైనా రైతు 6 నెలలకు సరిపోతాం, మాకే 5 చెప్తాను. అది ఏం బస్సు ఫీరీ, అది వేస్ట్. అది బస్సు ఫీరీ వచ్చేది ఈ ఒడ్ల మీద బోనస్ వస్తాయి. ఎందుకు అది నీకు? అది పరిశ్రమలకే అది లాభం. అది మళ్ళీ ఊర్లో అనుకుంటా కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి. తక్కువ వస్తాడా? పక్కా వస్తాడు.